నేస్తమా, అంతా క్షేమమేనా? ఎలా గడిచింది ఈరోజు? ఎన్నో పనులు చేసి అలసిపోయావా? ఎన్నో ఆలోచించి తల పగిలిపోతుందా? నీ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా? ఇక నా జీవితంలో మార్పు అనేదే లేదు అని అధైర్యపడకు. ప్రతి రాత్రి తరువాత శుభోదయం ఉందని మర్చిపోకు. ఎలాగో ఇప్పటి వరకు నెట్టుకొచ్చావు కదా, శభాష్ నేస్తమా. ఇక ఇప్పుడు విశ్రమించు. మానసిక ఒత్తిళ్ల నుండి విడుదల. అలసి సొలసిన నీ శరీరానికి, మనస్సుకు, నీ ఆలోచనలకు, తలంపులకు అంతటికీ విశ్రాంతి అవసరం. నేడు నీవు విశ్రమిస్తే రేపు రెట్టింపు ఉజ్జీవంతో, మరింత ఉత్తేజంతో ముందుకు దూసుకెళ్తావు గనుక నేస్తమా, విశ్రాంతి తీసుకో. ఎంతమందిలో ఉన్నా, నీ చుట్టూ అందరూ ఉన్నా, ఒంటరిగా ఉన్నాను, ఒంటరినే అనే భావన కలిగి ఉన్నావా? ఏది మాట్లాడినా తప్పు, ఏమి చేసినా, ఏమి చేయకపోయినా తప్పు. నన్ను అందరూ నిందించేవారే, నన్ను అర్థం చేసుకునేవారే లేరు అని అనిపిస్తుందా? అయితే నేస్తమా, కాస్త నేను చెప్పేది విను. నేడు చాలామంది ఏకాంతం అంటూ ఒంటరితనంలో మిగిలిపోతున్నారు. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం అంటే పండుగ పూట అందరూ గుడికి వెళ్ళేటప్పుడు నీకు తలనొప్పియో లేక నీరసం వల్ల వెళ్ళలేనప్పుడు నువ్వు ఉన్న స్థితి ఏకాంతం. ఇంట్లో అందరూ ఉన్నా నీవు ఎవరితోనూ మాట్లాడకుండా, నీతో ఎవరు మాట్లాడకుండా ఉండే స్థితి ఒంటరితనం. ఎవ్వరూ లేనప్పుడు నువ్వు ఏ భయము, సంచలనము లేకుండా ఉండేది ఏకాంతం. అందరూ ఉన్న ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు, ఒత్తిడుల వలన ఎవరితోనూ కలవకుండా ఉండేది ఒంటరితనం. ఏది ఏమైనప్పటికీ ఏకాంతం కొంతవరకు మంచిదే, కానీ ఆ ఏకాంతం వలన ఒంటరిగా మిగిలిపోకు సుమా. నీకొక కథ చెప్పనా? ఒక మంచి జమీందారు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి బీసీ. చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా, గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. అడిగినవన్నీ ఇచ్చేవారు, ఏ లోటు లేదు. బీసీ యవ్వన ప్రాయంలోకి వచ్చాక తనకు ఏకాంతం కావాలని ఒక సపరేట్ రూమును కట్టించమని తండ్రిని అడిగి పొందుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ కావాలని కొనిపించుకున్నాడు. కాలేజ్కి వెళ్ళి రావడం, రూమ్లోకి వెళ్ళిపోవడం. తల్లిదండ్రులతో సమయాన్ని కూడా గడిపేవాడు కాదు. తల్లి ఉండబెట్టలేక ఒకరోజు బీసీను బాగా తిట్టింది. మేమున్నామని మర్చిపోయావా, మాతో మాట్లాడవా అంటూ ఏడ్చింది. తండ్రి కూడా, నాన్న అర్థం చేసుకోరా, మాకు నీవొక్కడవే కదరా, టైం స్పెండ్ చేయరా అంటూ ప్రాధేయపడ్డాడు. ఇదంతా నచ్చని బీసీ, కని పెంచడం వరకే మీ పని, తరువాత మా జీవితాన్ని మేమే చూసుకుంటాం. నేనేమన్నా చిన్న పిల్లవాడినా? నా లైఫ్ నా ఇష్టం. ఇక నుండి నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను. నేను మీ కొడుకునైతే కాలేజ్ ఫీజు కట్టండి, సండే ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను అని చిరాకుగా వెళ్ళిపోయి హాస్టల్లో జాయిన్ అయ్యాడు బీసీ. కాలేజ్లో ఆట పట్టించడానికి, కాస్త నవ్వుకోవడానికి, సరదాగా ఏడిపించే ఒక బ్యాచ్ ఉంది. వారి సరదాను కూడా చిరాకుగా భావించి బీసీ కాలేజీలో కూడా స్పెషల్ రూమ్ కోరుకున్నాడు. అతనికి 4 స్నేహితులు. వారు కేవలం అతని ధనం చూసి వారి అవసరాలకు అతన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే స్నేహం చేసేవారు. ఆ స్నేహితులు చెడ్డవారు. బీసీ కూడా వారికున్న చెడ్డ వ్యసనాలకు, అలవాట్లకు లోనయ్యాడు. ఆదివారం పూట కూడా ఇంటికి వెళ్ళడం మానేశాడు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేయడం ఆపేశాడు. అతని గూర్చి కొంచెం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో వేదన చెందారు. డబ్బు వల్లనే పాడైపోతున్నాడు అని భావించి డబ్బులు పంపడం ఆపేశారు. దాంతో బీసీకు కోపం వచ్చింది. అయినా సరే స్నేహితులు ఉన్నారు కదా అని అన్నిటికీ స్నేహితుల మీద ఆధారపడడంతో వారు కూడా బీసీను వదిలించుకున్నారు. ఇప్పుడు అసలైన ఒంటరితనానికి వచ్చేశాడు.
బాగా చదివే బీసీ ఫెయిల్ అయ్యే గతి పట్టింది. దాంతో కొంచెం కొంచెంగా తనలో తాను కృంగిపోవడం మొదలైంది. తల్లిదండ్రులు బాగుపడతాడు, ఇంటికి తిరిగి వస్తాడు అని డబ్బులు పంపడం ఆపేశారు. డబ్బు లేని బీసీను స్నేహితులు వదిలేశారు. బీసీను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని, స్నేహితులు వదిలేశారని తాను పనికిరాని వాడిగా భావించి చాలా మనకష్టంతో నలిగిపోయాడు. అతనితో మాట్లాడడానికి చాలామంది వచ్చినప్పుడు అందరినీ నిరాకరించడంతో మరలా అతని దగ్గర రావడానికి ఆలోచించి అతని దరి చేరేవారు కారు. దాంతో ఎప్పుడూ మత్తులో తూలుతుండేవాడు. ఇక ఫోన్ చూడడంలో పడ్డాడు. మొదట్లో మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడాలని స్టార్ట్ చేస్తే ఆ మోటివేషన్ పేరుతో అశ్లీలమైన వీడియోలు, అశ్లీల ప్రేరేపిత వ్రాతలు చదవడం వైపు తిరిగిపోయాడు. ఇక మెల్లిగా కామ కోరికల్లో చిక్కుబడిపోయాడు. ఒక్కడే ఉంటూ ఏమి చేసేవాడో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు వార్డెన్ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తెను కాలేజ్కు తీసుకొని వచ్చాడు. అతనికి పై అధికారులతో మీటింగ్ పడడంతో అన్నలందరికీ చాక్లెట్లు పంచిపెట్టి రా అమ్మా అని ఆ చిన్న పాపను పంపాడు. ఆ చిన్న పాప అందరికీ చాక్లెట్స్ ఇచ్చి ఆఖరి గదికి వెళ్ళేసరికి కోరికలతో పిచ్చెక్కిన బీసీకి ఆ అమ్మాయి బలైపోయింది. మత్తులో ఏం చేశాడో అతనికే తెలియదు. మత్తు దిగిన తర్వాత చూస్తే ఆ పాప చనిపోయింది. బీసీ ఒళ్ళు తెలియకుండా చేసిన ఆ పనికి మాలిన పనికి ఏం జరగబోతుందో అని ఊహించుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఈ కథను నేను ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? నేస్తమా, ఈ కథలో తప్పెవరిది? తల్లిదండ్రులదా, స్నేహితులదా, ఫోన్దా లేదా పాపదా? బీసీను దశ తిప్పింది ఎవరు? ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైనది ఏకాంతం. ఏకాంతంగా ఉండాలనే తన కోరికే వీటన్నిటికీ మూల కారణం. ఏకాంతం ప్రమాదంగాను, పాపంగాను, ప్రాణాంతకంగాను మారుతుంది సుమా. తస్మాత్ జాగ్రత్త. దీనికి నా ఒంటరితనానికి సంబంధం ఏంటమ్మా అని అనుకుంటున్నావా? నేస్తమా, కొంచెం నిదానించు. ప్రతిరోజుకు రాత్రి పగలు ఉంటుంది. ప్రతి సందర్భానికి సమస్య పరిష్కారం ఉంటుంది. ప్రతి మనిషికి సంతోషము, దుఃఖము ఉంటుంది. ఇవి దేవుడే జతపరిచాడు. జీవితంలో ఇబ్బందులున్న వారందరూ దురదృష్టవంతులు కారు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవ్వరూ లేనివారే అసలైన దురదృష్టవంతులు. నేస్తమా, అసలు నీవు ఏకాంతంలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా? ఏకాంతంలో ఉండాలనుకుంటే ఆ ఏకాంతం నుండి బయటకు రా. ఏకాంతం, ప్రైవసీ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చిన్న వయసులోనే పిల్లలు పాడవడానికి కారణం ఏకాంతం. కుటుంబంలో అందరూ కలిసి తినడం, కలిసి పడుకోవడం, కలిసి మాట్లాడుకోవడం ఉండే ఆ ఇల్లు తప్పక చక్కబడుతుంది. మీరైనా మీ పిల్లలైనా ఫోన్ చూసేటప్పుడు ఏకాంతం కోరుకుంటున్నారా? చాలా జాగ్రత్త. ఒంటరిగా ఫోన్లో అంటే చాలా ప్రమాదం. ఫోన్ వాడద్దు అని అనడం లేదు, కానీ అందరూ ఉన్నప్పుడు మనం చూసే వీడియోలు వేరు, నీవు ఒంటరిగా ఉండి చూసే వీడియోలు వేరు కాదంటారా? ఏకాంతాన్ని ప్రోత్సహించేవారు ఎక్కువైపోయారు, కానీ నిజానికి అది ఒక మానసిక జబ్బుకు దారితీస్తుంది. ఒకసారి నీ పరిస్థితులను పరిశీలించు. నీ భార్య, నీ భర్త, పిల్లలు, కుటుంబ తీరు ఎలా ఉంది? మనిషికో ఫోను, మనిషికో గది, లేకపోతే మనిషో మూల అయిపోయాడు. ఈ స్థితి మీ ఒంటరితనానికి కారణం. ఒక భర్త ఉదయం నుండి కష్టపడి ఇంటికి వస్తే కనీసం నీళ్ళిచ్చేవారు కూడా లేకపోయారు. ఇంట్లో అందరూ ఉంటారు, కానీ ఫోన్లోనో పనిలోనో ఉన్నారు. తప్పులేదు, కానీ మనిషిని పట్టించుకోలేదు. నీ ఫోన్ కన్నా, పని కన్నా, చదువు కన్నా నీ భర్త, నీ తండ్రి లేదా నీ అన్న చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ చూపుకుంటే చికాకుతో వచ్చిన భర్తకు అలసటతో ఏకాంతంలో ఉండాలని కోరుకుంటాడు.
భర్త పడుకున్నాడేమో అని భార్య, డాడీ రెస్ట్ తీసుకుంటున్నారని పిల్లలు అనుకుంటే, కనీసం నన్ను పలకరించేవాళ్ళు, పట్టించుకునేవారే లేరు అని నీ భర్త అనుకుంటున్నాడేమో. ఇంత కష్టపడుతుంది ఎవరి కోసం అనే భావనలో మొదలై, బాధతో విసుగు చెంది, ఆ విసుగు కోపంగా, కోపం కంపరంగా మారి ఇంట్లో గొడవకు దారితీసి, ఈ గొడవంతా ఎందుకు, నేను అసలు మాట్లాడను అంటూ ఒంటరితనంలో మిగిలిపోతాడు ఆ తండ్రి. చూసారా చిన్న విషయం ఎలా పెద్దదైందో. అదే ఆ వ్యక్తి రాగానే ఎదురెళ్ళి ఏమన్నా తెస్తే చేతిలోనిది తీసుకొని రండి అని పిలిచి కూర్చోబెట్టి, ఫ్యాన్ వేసి నీళ్ళిచ్చి టీయో కాఫీయో ఇస్తే తన టయర్డ్ అంతా మర్చిపోయి ఫ్రెష్గా స్నానం చేసొచ్చి చక్కగా అందరితో గడిపితే ఆ కుటుంబం ఎంత హాయిగా ఉంటుంది. ఇక భార్య విషయానికి వస్తే, లేదా ఒక తల్లి విషయానికి వస్తే అందరికీ చిన్న చూపే. ఇంటి ఆడదంటే ఏ పని చేత కాదు, ఎందుకు పనికిరాదు అనే భావన కొందరిదైతే, వంట పనికి ఇంటి పనికే పరిమితం అని ఒక బానిసలా చూసేవారు మరికొందరు. ఆ భావనే 90% మహిళలలో ఒంటరితనానికి కారణం. అందరూ పుట్టుకతోనే అన్నీ నేర్చుకోరు, కానీ ఆడపిల్ల మాత్రం పుట్టుకతోనే వంట వార్పు నేర్చుకోవాలి అని అనుకోవడం చాలా తప్పు. కొద్దో గొప్పో ఏదో చేసి పెడితే ఫోన్లు చూస్తూ, దానిలో వచ్చే కమ్మనైన వంటకాలను చూస్తూ, ఇంట్లో వండింది తింటే వాంతి వచ్చినట్లుగా ఉంది అనడంతో ప్రారంభమవుతుంది ఆ తల్లికి లేదా ఆ భార్యకు. గంట సేపు వంటగదిలో కష్టపడి వస్తే రుచించడం లేదంటే మొదలవుతుంది ఇంట్లో గడిబిడి. దాంతో విసుగు ప్లస్ పని ప్లస్ నిందలు మాటలు వలన ఒంటరితనానికి లోనవుతుంది ఆ మహిళ. తినేటప్పుడు వంటకు సంబంధించిన వీడియోలు చూడకండి. తినేటప్పుడు రుచిలో ఏమి తగ్గిందో చెబితే మరోసారి అది చక్కబడుతుంది. కొందరికైతే వంటలు రావు, అదేమీ నేరం కాదు, కానీ కుటుంబ సహకారం ఉంటే వంటలు రాని వారు కూడా ఎక్స్పర్ట్లు అయిపోతారు. మీకు వంట వస్తే ఒకసారి మీ భార్యకు చేసి చూపించండి, లేదా ఎలా చేయాలో చెప్పండి. దానిలో ఏమీ తప్పులేదు. అంతేకాని ఫోన్ ఇచ్చి చూసి నేర్చుకో అని చెప్పవద్దు నేస్తమా. వంట బాగున్నా బాగోకపోయినా సరే తిండి కన్నా గొప్ప నీ భార్య లేదా నీ తల్లి అని గుర్తుపెట్టుకో. కాస్త ప్రేమ శ్రద్ధ చూపిస్తే చాలు, ఇట్టే కరిగిపోతారు ఆడవాళ్ళు. వారు సంతోషమైన, దుఃఖమైన, కోపమైన, ప్రేమ అయినా ఎక్కువగా పట్టలేరు. అందుకే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వారి భావాలు పంచుకునేవారు లేనప్పుడు ఒంటరిగా మిగిలిపోతారు. ఒంటరి అంటే మన ప్రక్కన మనుషులు లేకపోవడం కాదు, మన మనస్సుకు దగ్గరైన వారు మనలను అర్థం చేసుకోకపోవడం. ఒక ఆడపిల్లకు నా అనుకున్న బంధం పుట్టినిల్లైతే, మన అనుకున్న బంధం తన కుటుంబం. నా అనుకున్న వారు దూరమైనా భరించగలదు, కానీ మన అనుకున్న తన భర్త పిల్లలు అర్థం చేసుకోకపోతే చాలా ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒంటరితనం వలన అనారోగ్యానికో లేదా అగత్యానికో పాల్పడుతుంటారు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక భారం అంతా భార్యాభర్తలదే, ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఇద్దరు కలిసి నడిపించాలి, వారు కలిసి నడవాలి. భార్య ఒంటరితనానికి కారణం చాలా వరకు భర్తే. బాధ్యత తీసుకోకపోవడం, పనులకు వెళ్ళకపోవడం, ఇంటి పోషణ చూసుకోకపోవడం, కుటుంబీకులను పట్టించుకోకపోవడం. భర్త ఒంటరితనానికి కారణం భార్యే. భార్య తన భర్తను అర్థం చేసుకోకపోవడం, అనుమానపడడం, పట్టించుకోకపోవడం, నచ్చినవి వండి పెట్టకపోవడం, చెప్పిన మాట వినకపోవడం. ఇక భార్య ఒక తీరు, భర్త మరో తీరు అయితే వారి పిల్లలు తప్పక లోగా ఫీల్ అవుతారు. ఇంట్లో ప్రేమ లేదని గ్రహించి ఇతరుల ప్రేమను కోరుకుంటారు. కొన్నిసార్లు ట్రాక్ తప్పిపోయి చెడిపోయి ఒంటరులుగా మిగిలిపోతారు.
ఇవన్నీ కారణాలైతే మరి ఆ ఒంటరితనానికి మందు ఏమిటో తెలుసా నేస్తమా? మొదటి అంశం, జీవిత సత్యం తెలుసుకో. నీవు నేను మనమందరము దేవుని సృష్టి. ఆయన స్వరూపమందు ఆయన పోలికగా అంటే ఆయన గుణగణాలను మనలో పెట్టే సృష్టించాడాయన. నీది ఏ కులమైనా కులం మనకు కూడు పెట్టదు. ఏ జాతైనా ఏ మతమైనా ఏ ఆచారాలైనా అవన్నీ మనం ఏర్పరచుకున్నవే. మనంతట మనము ఏర్పరచుకోలేనివి మన తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు. ఇవి దేవుడు ఏర్పరిస్తేనే నీ జీవితంలో ఉంటాయి. కోటి విద్యలు నేర్చుకున్న పిల్లలను కనలేని వారు ఎందరో. కారణం అది దేవుడిచ్చే బహుమానం. నీ భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఏర్పరచెను. ఎందుకంటే నీవు ఒంటరిగా ఉండకూడదని, ఒంటరితనంలో మిగలకూడదని. కానీ ఏకాంతమని, ఒంటరితనమని, నీ బరువు బాధ్యతలని కుటుంబాన్ని దూరం పెడితే ఆ కుటుంబం నిన్ను దూరం పెడుతుంది. అప్పుడు నీవు నిజంగా ఒంటరివే. ఒక భర్తను కోల్పోయిన భార్యను అడుగు తన స్థితి ఏమిటో అని. ఒక భార్యను పోగొట్టుకున్న భర్తను చూడు తన గతి ఎట్టిదో అని. ప్రమాదాల్లో కుటుంబాలను కోల్పోయిన వారిని అడుగు వారి స్థితిగతులను. నేస్తమా, ఇప్పుడిక కృతజ్ఞతార్చన చేయి. దేవుడు నీకు తల్లిదండ్రులను, భార్యను, భర్తను, పిల్లలను ఇచ్చినందుకు సంతోషంతో స్తుతించు. నేస్తమా, నీ పరిస్థితి నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. నీవు నీ పరిస్థితులను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ ఇల్లంతటినీ చక్కపెట్టుకొనుటకు నీకు ఆ సమర్థత ఉందని. కానీ నిన్ను నీవే నమ్మలేకపోతున్నావు. ఒంటరితనం అంధత్వంలో పడేస్తుంది. గ్రుడ్డిగా బ్రతకవద్దు. మార్పు అందరికీ సహజమే, కానీ ఆ మార్పు ముందు నీలో రావాలి. నీ ఆలోచన మారాలి. సమస్య వస్తే బెదిరిపోకునేస్తమా, తడబడినా సరే ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టు. నీ వంతు కృషి నీవు చేసి మిగిలినది దేవుని మీద భారం వేయి. ఆయన దానిని సఫలీకృతం చేస్తారు. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే వెలగదు. అలాగే తెలివిగా ఆలోచించి పని చేయక దేవుని మీదనో మనుష్యుల మీదనో నింద వేయకు. రెండవది, నీవు కానీ నీ ఇంట్లో వారు కానీ ఫోను వాడకాల మీద శ్రద్ధ పెట్టండి. ఎలాంటివి వింటున్నారో, ఎలాంటివి చూస్తున్నారో జాగ్రత్త వహించండి. మనము విన్నవి, చూసినవి మన మీద ప్రభావం చూపిస్తాయి. దొంగలు పడ్డారు అని వినినప్పుడు భయపడి తలుపులు బిడాయించి పడుకుంటాం. దయ్యం కథలు వినినప్పుడు కర్టెన్ ఊగినా ఏదో ఉందని భయపడతాం. అప్పటి వరకు లేని భయం, బెదురు ఎందుకొచ్చాయి? కారణం వాటి గురించి విన్నాం కాబట్టి. ఫోన్ ప్రభావం కూడా చాలా గట్టిగా ఉంటుంది. జాగ్రత్త సుమ. మూడవది, కుటుంబంలోని వారిని గౌరవించు, ప్రేమించు. వారు మనుషులని గుర్తుంచుకో. వారితో సమయం గడుపు. వారానికి ఒకసారి స్పెషల్ డేను జరుపుకోండి. అంటే సాటర్డేనో సండేనో వస్తే అందరూ కూర్చొని కొన్ని ఆటలు, పాటలు ఆడడం, సరదాగా మాట్లాడుకోవడం, ప్రత్యేక వంటలు వండుకొని తినడం వంటివి చేయండి. ప్రతి పురుషుడు ఏదో పని చేసి సంపాదించి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ప్రతి స్త్రీ మంచిగా వండి పెట్టడం నేర్చుకోవాలి, వండి పెట్టాలి. దాంతోపాటు ఇంటిని, ఇంటిలో ఉన్న వారందరినీ చక్కబెట్టాలి. పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల మాట వినాలి. ఒక దెబ్బ కొట్టినా పడాలి, కానీ తిరుగుబాటు చేయకూడదు. దీనంతటితో పాటు ఆ కుటుంబం అంతా దేవుని మీద భయభక్తులు చూపాలి. నిన్నందరూ దూరం పెట్టినా నీవందరినీ దగ్గర చేర్చుకో. నిన్ను కష్టపెట్టినా శత్రుత్వం పెంచుకోకు, మన్నించి వదిలే. మన జీవితం చాలా చిన్నది నేస్తమా. నేడు ఇంటిలో, రేపు మట్టిలో.
మన జీవితంలో శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. ఒంటరితనం నుండి నీవు బయటపడుటకు కొన్ని చిట్కాలు. బలంగా తిను, బలంగా పనిచేయి. తిండి తక్కువైతే నీరసం వస్తుంది, నీరసిస్తే నిరాశ వస్తుంది. ఆ నిరాశ నిన్ను మానసికంగా దెబ్బతీస్తుంది. నీకు నీవే కొండంత బలం. ఎవరి మీద ఆధారపడకు. అందరూ అన్ని వేళలా అనుకూలంగా ఉండరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశలు పెట్టుకోకు. మన బ్రతుకు ఒంటరి పోరాటమే అని గమనించు. పెళ్ళికి ముందు తల్లిదండ్రులు, పెళ్ళయ్యాక భార్య, భర్త, ఆ తర్వాత పిల్లలు, ఆపై పిల్లల పిల్లల తరములు. ఇలా కాలం, సమయం మారుతూనే ఉంటాయి. మనం ఉన్నంత వరకు అన్నిటి కోసం ప్రాకులాడతాం. కానీ మనం పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోమని అందరికీ తెలుసు. కానీ ఇంకా ఎన్నెన్నో ఆశలు పెట్టుకోవడం వల్ల, ఆశలు నిరాశలుగా మారడం వల్ల మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతారు. నీకు దుఃఖమో బాధో కలిగి ఏడుపు వస్తే ఏడ్చేసి ఆ తర్వాత మరలా అందరిలో కలిసిపో. అంతేగాని ఏడుపు వచ్చినప్పుడు ఒంటరిగా ఓ మూలకు వెళ్ళి ఏడుపుగొట్టు పాటలు వింటూ ఏడుపుగొట్టు కొటేషన్లు చదవకు. అవి నిన్ను నిజంగా ఒంటరితనంలో పడేస్తాయి. కొందరు నిజంగా ఒంటరులుగా ఉంటారు. అంటే ఎవ్వరూ పట్టించుకొని కనీసం ఒక పూట తిండి పెట్టి ఆదరణ పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. అయితే నేస్తమా, నీకొక శుభవార్త. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. అందరూ నిన్ను విడిచినను ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయనే నీ నిజ స్నేహితుడు. నీ ఊపిరి ఉన్నంత వరకు నీ గుండెల మీద చేయి పెట్టుకొని, నన్ను ఇంకా బ్రతికించిన నా స్నేహితుడా, నా అవసరాలు తీర్చు దేవా, స్వామి నా స్థితిగతులు మార్చు నాయనా అని ప్రార్థించు. తప్పక దేవుడు నీకొక నెమ్మదిని ఇస్తాడు. నీ స్థితిగతులను మారుస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు. నీ దగ్గరలో ఉన్న మందిరానికో దేవాలయానికో వెళ్ళు. అక్కడి సంఘంతో చేరు, ఆదరణ పొందుతావు. అయితే నీవు అనాథవి కాదు. దేవుడే నీ పోషకుడు. ఆయన నిన్ను అనాదిగా విడువడు. గొంగళి పురుగును చూడు, అది ఎంత శ్రమ పడుతుందో కదా. అయినా దాని శ్రమను గుర్తించకుండా మనము చేదరించుకుంటాం కదా. కొందరైతే తొక్కి చంపేస్తారు కదా. కానీ అది ఒక సీతాకోక చిలుకగా మారితే అందరూ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. మన జీవితం కూడా అంతే. మనలను చేదరించుకునేవారు ఉంటారు, మనలను నెట్టేవారు, త్రొక్కేవారు కూడా ఉంటారు. అలా అని మనం అక్కడే నిలిచిపోతే, మన జీవితమును నిలిపివేస్తే సీతాకోక చిలుకలా మారలేము. మన కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే ఆ దశ చేరుకొని గమ్యం చేర్చబడితే అంతా రంగులమయం, సంతోషం, సంబరమే. నేస్తమా, నీవు నీ దేవునిపై ఆధారపడి నీ పని నీవు చేసి విజయం చేకూర్చుకుంటావని నమ్ముచున్నాను. ఇక ఇప్పుడు విశ్రమించు నేస్తమా. నీవు సమాధానము, నెమ్మది కలిగి జీవించాలనే నా ప్రార్థన. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉండునుగాక.